హాయ్ ఎవ్రీవన్, టుడే మేము అమెజాన్ నుంచి DJI Action 2 కెమెరా పర్చేస్ చేసాము. సో ఇప్పుడు మా వాడిది అన్బాక్సింగ్ చేస్తాడు. ఇది మా లక్కీ. సో వీఆర్ అన్బాక్సింగ్ DJI Action 2 కెమెరా. ఎంత పర్చేస్ చేసావు? ఎంత పెట్టి? ఇది అమెజాన్ నుంచి 15,990 రూపీస్ పెట్టి పర్చేస్ చేసాము. దానిలో ఈ రెండు వస్తాయి. ఇంకా మేము ఇది బయట కొన్నాము. అమెజాన్లోనే సపరేట్గా కొన్నాము స్టాండ్. అవును. ఓకే, అన్బాక్సింగ్ ఆల్రెడీ మేము ఒకసారి చేసాము, అంటే చెకింగ్ చేయడానికి చేసాము. అందుకని దీనిలో కొన్ని ఉంటావు. ఇది వాట్ ఈస్ దట్? ఇదేమో ఛార్జరు, దీనికి ఛార్జర్. ఇదేమో దీన్ని ఇప్పుడు మీరు మెడల్ వేసుకొని బ్లాగింగ్ చేయాలంటే ఇది పనికి వస్తుంది. ఇదేమో దీనికి అటాచ్ చేస్తే అప్పుడు అతుక్కుంటుంది మ్యాగ్నెట్ వల్ల. ఇది రెండేమో మెయిన్ పార్ట్స్. ఇదేమో మెయిన్ కెమెరా, ఇదేమో దీనికి బ్యాటరీ. ఇక్కడ ఒక SD కార్డ్ స్లాట్ ఉంటుంది, మీకు ఇంటర్నల్ స్టోరేజ్ సరిపోకపోతే. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇదిగోండి, ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇట్లా 1 సెకండ్ హోల్డ్ చేశారంటే పవర్ ఆన్ అవుతుంది. ఇట్లా ఒకసారి క్లిక్ చేశారంటే రికార్డింగ్ బటన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ బటన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇదిగో ఈడొక బటన్ ఉంది, ఈడొక బటన్ ఉంది. ఓకే, అది నొక్కితే ఏమవుతుంది? రికార్డ్ అవుతుందా? ఫస్ట్ ఇట్లా నొక్కితే రికార్డింగ్ అవుతుంది. మళ్ళీ నొక్కితే రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసామంటే ఇది ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇట్లా ఇవి తీయాలంటే ఇక్కడ పక్కన పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ని ఇట్లానే తీయాలి. చెప్పరా. ఇక్కడ మేము అన్బాక్సింగ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ దీని కింద పెట్టాం. నిజంగా ఇది ఉండదు. దీనిలో మనకి రెండు ఒక యూజర్ మాన్యువల్ దొరుకుతుంది. ఇట్లా ఇది ఒక పెద్ద కాగితం దొరుకుతుంది. దట్ ఈస్ యూజర్ మాన్యువల్. ఓకే, ఇది యూజర్ మాన్యువల్. ఇది నార్మల్గా సేఫ్టీ పేపర్స్ అనుకోండి. ఇదేమో యూజర్ మాన్యువల్. దీన్ని ఫాలో అయితే మొత్తం వస్తుంది. లేకపోతే మీరు ఇక్కడ స్కాన్ చేస్తారనుకో QR కోడ్, మీకు ఒక గైడ్ వస్తుంది, వీడియో గైడ్ వస్తుంది, ప్లస్ కింద యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో అది కూడా ఉంటుంది. ఓకే, ఫైన్. ఇంకా దాంతో అదేంటి? దీనికి మ్యాగ్నెటిక్ కవర్స్. ఇది మేము ఇంక్లూడెడ్గా కొన్నాము. ఇప్పుడు ఏంటో మాకు తెలియదు. దీన్ని ఓపెన్ చేస్తామంటే ఈ రెండు కవర్స్ వస్తాయి. ఆల్రెడీ మేము అన్బాక్సింగ్ చేసాం కాబట్టి కవర్స్ లేవు, ఇట్లా ఎక్స్పోజ్ పెట్టాము. అంటే అమెజాన్ వాడు వచ్చినప్పుడు టెస్ట్ చేయడానికి చేశారు. అది ఏం చేస్తున్నారు? ఆ కవర్స్ ఏం చేయాలి? కవర్స్ ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ లోపల మ్యాగ్నెట్ సైడ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని మనం ఇక్కడ దీనిలో కరెక్ట్లీ పెట్టాలి. ఎందుకంటే ఏదైనా మెసప్ అయిందంటే మనది డ్యామేజ్ కావచ్చు. ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఇది కెమెరా దానికి పెట్టాము. ఇప్పుడు రెండో దానికి పెడదాం. ఈ రెండోది కొంచెం పెట్టడానికి ట్రికీగా ఉండొచ్చు, కానీ లైట్గా పెడతా ఉంటే అది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇట్లా ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటిద్దరిని మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నార్మల్గా మనం తీసుకున్నప్పుడు ఎట్లా ఉందో, కానీ దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది కింద పడినా ఏదన్నా. ఓకే, ఏదో స్టాండ్ ఉందన్నా. ఇది సెల్ఫీ స్టిక్. ఇది మనకు బయట ఎక్కడ దొరికినా మెలుగుతుంది. మనం ఇప్పుడు కావాలంటే దీన్ని ఇట్లా తీసేసి దీనికి ఇట్లా పెట్టవచ్చు. ఇట్లా మనం పెట్టవచ్చు. దీనికి ఆన్ చేసి చూపించు. ఇది ఇట్లా ట్రయల్స్ అని ఉంటుంది. ఇది కట్ చేసేస్తున్నాం మేము. నిజంగా ఇక్కడ ఒక స్కిప్ బటన్ అని ఉంటుంది, ఇది కట్ చేసేసాం వీడియోలో నుంచి. ఇదిగోండి, ఇట్లా పెట్టి మనం తీయచ్చు. ఎట్లా ఏంటి చెప్పు. ఇది ఇట్లా రికార్డింగ్ చేసుకోవచ్చు, కానీ దీనికి బటన్ ఒక పెట్టే వైర్ లేదు కాబట్టి మనమే వెళ్ళి ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే,
దీనివల్ల యూజెస్ ఏంటది ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది కూడా సేమ్ ఇట్లా పిన్స్ పక్కన ఉంటాయి, అంటే ఇట్లా పెట్టి తీసేయచ్చు, సింపుల్గా వచ్చేస్తుంది. అది ఏంటి అసలు సెకండ్ బ్యాటరీ ఇది బ్యాటరీ అంటే ఇది లేకపోయినా దీన్ని నడుస్తుంది, కానీ దీనిలో ఒక ఛార్జింగ్, ఇప్పుడు మనం సపోజ్ బయటకు వెళ్ళినప్పుడు ఒక బ్యాటరీ తీసుకెళ్ళాం అనుకో, సేమ్ దానిలో అవి సేమ్ అట్లానే పనిచేస్తుంది. మన బ్యాటరీ ఛార్జింగ్ చేస్తుంది, ఛార్జింగ్ చేస్తుందా ఇటో. ఇదేమో దీని ఛార్జర్. ఇది ఇంకా మేము ఛార్జర్ ఏం ప్రాబ్లం ఉండదులే అని ఏం తీయలేదు. సో అమెజాన్ వాడు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒకసారి రిస్క్ తక్కువ ఉండడానికి టెస్ట్ చేయించాం. వారంటీ ఉంటుంది కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చేస్తాం. ఇట్లా పెట్టి దీన్ని అక్కడ ఛార్జింగ్ పెట్టామనుకో, కింద బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతున్నంతసేపు మనం ఇది వాడుకోవచ్చు, కావాలంటే కెమెరా వాడుకోవచ్చు. ఇదేంటి? ఇదేమో మైక్రో SD కార్డ్ స్లాట్. దీనిలో 22 GB వరకు ఉంటుంది. దీనిలో మా మైక్రో SD కార్డు ఒక 256 GB వరకు వేయచ్చు అనుకుంటాను, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇది ఒక మ్యాగ్నెట్ లాంటిది. ఎక్కడన్నా వ్లాగింగ్ చేస్తున్నామంటే మేము నెక్లెస్ లాంటిది ఇచ్చారు, దీంతో పాటు మ్యాగ్నెట్ ఇచ్చారు. అదే బయటకు వెళ్తే ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మనం సేఫ్టీ కోసం మెడలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పని చేయాలంటే ఇది ప్రొటెక్షన్ వేసినప్పుడు నాకైతే పని చేయలేదు, అందుకని నేను ఇది తీసేసి ఇట్లా పెడుతున్నాను. సేమ్ దీనిలో ఉన్న ఫార్మాట్ ఇది కూడా. తప్పు పెట్టు, మ్యాగ్నెటిక్. అది మ్యాగ్నెటిక్. ఓకే, ఇప్పుడు మీరు మెడలో వేసుకున్నారంటే ఇట్లా కనెక్ట్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఇట్లా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇట్లా మీరు లాంగ్ అన్నా చేసుకోవచ్చు, షార్ట్ అన్నా చేసుకోవచ్చు. రికార్డింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాము, ఇట్లా ఆన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసామంటే ఇదంతా వస్తుంది, రిజల్యూషన్ ఇంకా ఫ్రేమ్ రేటు అదంతా వస్తుంది. ఇది మ్యాక్సిమమ్ 4K వరకు వెళ్ళొచ్చు. ప్లస్ ఫ్రేమ్ రేట్ 4Kలోనే 60 FPS వరకు తీయచ్చు. అంటే ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇంతవరకే వస్తుంది, కానీ ఈ ప్రైస్కి అయితే ఇది చాలా మంచిది, చాలా వర్త్ ఇది. దీనిలో ఎన్నో ఉన్నాయి. పవర్ రిజర్వ్ ఆప్షన్ కూడా ఉంది, ఇంకా లూప్ డ్యూరేషన్ పెట్టచ్చు, ఇంకా ఇది పెట్టవచ్చు, రాక్ స్టడీ పెట్టవచ్చు, హొరైజన్ బ్యాలెన్సింగ్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. దీనిలో డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ఇదిగోండి, ఇప్పుడు మనం డిఫరెంట్ క్వాలిటీస్ కూడా రికార్డ్ చేయొచ్చు వీడియోస్ని. ఇట్లా పక్కకంటే ఇట్లా వస్తుంది. ఇక్కడ పైకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తీసినవి ఇది లాక్ చేయడానికి SD కార్డ్లో నార్మల్గా 22 GB ఉంటుంది. ఆల్రెడీ మేము టెస్ట్ చేసినందుకు 19 GBనే ఉంది ఇప్పుడు. ఇదేమో సెట్టింగ్స్, మీరు కావాల్సినంత మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇదేమో ప్రో మోడ్, ఇంకా బ్రైట్నెస్, ఇదేమో వాయిస్ కంట్రోల్, అంటే ఎక్కువ వాయిస్ రాకుండా. ఇదేమో ఓరియంటేషనల్ లాక్. ఇప్పుడు దీనికి ఒక యాప్ కూడా ఉంటుంది, అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చెప్తాం. ఇక్కడ మనకు QR కోడ్ ఇస్తారు, ఆ QR కోడ్ని మనం స్కాన్ చేయాలి. ఇప్పుడు నాది సామ్సంగ్ M34. ఇది దీనిలో ఫీచర్ ఉంటుంది, ఏదైనా సామ్సంగ్ ఫోన్లో ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసామంటే ఇక్కడ ఇట్లా వస్తుంది, లోడ్ అవుతుంది. ఇట్లా దాన్ని స్కాన్ చేస్తే ఇట్లా వస్తుంది. అన్నీ మనకి హైలైట్స్, అన్బాక్సింగ్, యాక్టివేషన్ అంతా వస్తుంది. ప్లస్ ఇక్కడ అఫీషియల్ యాప్ ఉంటుంది, అది మనకు ప్లేస్టోర్లో దొరకదు, బట్ ఏపీకి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ అన్నామంటే ఒక ఫైల్ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక డౌన్లోడ్ ఆండ్రాయిడ్ ఏపీకే అని వస్తుంది. ఇంకా కావాలంటే iOS డౌన్లోడ్ చేసుకోవచ్చు యాపిల్ యూజర్స్ అయితే. కానీ నాదైతే ఇప్పుడు ఆండ్రాయిడ్ కాబట్టి నేను డౌన్లోడ్ ఆండ్రాయిడ్ ఏపీకే అని కొట్టాను.
ఇట్లా హార్మ్ఫుల్ అని వస్తుంది, కానీ ఇది ట్రస్టెడ్, అందుకని డౌన్లోడ్ అని కొట్టేయాలి. ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నొక్కామంటే స్టేజింగ్ యాప్ అని వస్తుంది. ఇప్పుడు డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్, DJI Mimo అని వస్తుంది, అది ఇన్స్టాల్ అని కొట్టేయాలి. ఇప్పుడు కొంచెం తీసుకుంటుంది ఇన్స్టాల్ కావడానికి. ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొట్టామంటే ఇన్స్టాల్ యాప్ అని వస్తుంది, ఇన్స్టాల్ అని కొట్టేయాలి. లక్కీ. ఇక్కడైతే యాప్ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. ఇక్కడ పాలసీ సర్వీసెస్ ఉంటుంది, అన్నీ అంతా ఒకసారి రీడ్ చేయాలంటే మీరు చేసుకోండి. ఇదైతే డు నాట్ కన్సిడర్ అని కొట్టండి. ఇప్పుడు ఒక రీసోర్స్ ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది. ఇక్కడైతే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇదంతా గైడ్ చూపిస్తుంది. ఇక్కడ మేనేజ్ ఫైల్స్, ఇంకా నార్మల్గా ట్యూటోరియల్స్ ఏదైనా కావాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకైతే మన దగ్గర ఆల్రెడీ డివైస్ ఉంది కాబట్టి డివైస్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీరంతా ఇచ్చేయండి, పర్మిషన్స్ ఇచ్చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది ట్రస్టెడ్, అందుకని ఏంది ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా సర్చింగ్ అని వస్తుంది. దీన్ని మీరు ఇప్పుడైతే ఇక్కడ కనిపించింది, అందుకని దీని మీద కనెక్ట్ అని కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఏదన్నా ఉండొచ్చు. ఇక్కడ యాక్సెప్ట్ అని కొడితే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మా ఈ కెమెరాతో ఏం తీస్తామో, ఇప్పుడు సపోజ్ మా లక్కీని అనుకోండి, ఇక్కడ అదే వస్తుంది ఫోన్లో నుంచి మనం కావాలంటే చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పైన నుంచి తీస్తున్నాను. ఇప్పుడు నేను కెమెరా, ఇది మా లక్కీ, నేను ఇక్కడ కెమెరాలో ఏం తీస్తున్నానో సేమ్ అదే ఆడ కనిపిస్తుంది. నా ఆడేం తీస్తున్నానో ఆడే కనిపిస్తుంది. ఇది మేము కొత్తగా పెట్టిన వీడియో ఒక టీవీలో రికార్డ్ అవుతుంది. చేయొచ్చు, అంటే దీనిలో ఏం చేయలేము, కావాలంటే దీనిలో ఏం చేయొచ్చు. జూమ్ ఎంతైనా చేయొచ్చు కావాలంటే. అట్లా అలా దీనిలో నుంచి కూడా చెయ్యొచ్చు, కానీ కొంచెం కష్టం ఉంటుంది. అట్లా దీనిలో నుంచి అయితే ఈజీగా అయిపోతుంది. తీసిన దానికి దానిలో ఇప్పుడు నువ్వు తెప్పించిన దానిలోకి డిఫరెన్స్ ఏంటి చెప్పు నాకు. సెల్లో తీసిన దానికి ఏంటంటే, సెల్లో మ్యాక్సిమం వాటికి ఎక్స్పెన్సివ్ వాటికే 4Kలో ఉంటుంది. కానీ ఇదేమో చీప్ ప్రైస్లో 4K 60 FPS వరకు ఇస్తుంది. అది ఈ ప్రైస్ రేంజ్లో అయితే చాలా కంపాటబుల్. ప్లస్ 4K 60 FPS కెమెరాస్ అంటే పెద్దగా ఉంటాయి, కానీ ఇదైతే చిన్నది పోర్టబుల్, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. కానీ దీనికి ఒకటి నాకు నచ్చింది ఏంటంటే, ఇది చిన్నది కాబట్టి అట్లా అనుకోవచ్చు. ఇది 4K 120 FPS అన్న 60 FPSలో అన్న తీస్తుంటే 5 minutesకే వేడైపోతుంది, బాగా హీట్ అవుతుంది. కానీ ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చారు, 5 minutes తర్వాత పక్కన పెట్టి కొంచెం రెస్ట్ చేయండి అని ఇస్తారు. చూస్తారు. ఈ 4Kలో అవుట్ సైడ్ మాల్లో తీసిన వీడియో అండి. ఇట్లా ఉంటుంది క్వాలిటీ, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇంట్లో తీసిన దానికి బయట తీసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఇది అవుట్ సైడ్ తీసిన వ్యూ ఇది. సో మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇంట్లోది తీస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇదైతే 4K 60 FPSలో నడుస్తుంది. ఇది ఇప్పుడు పోర్టబుల్గా బయటకు తీసుకెళ్తే వైడ్గా ఉంటుంది, ప్లస్ ఏఐతో జనరేట్ అయ్యి ఉంటుంది, ప్లస్ ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డివైస్ కనెక్ట్ చేస్తే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు ఫైల్స్. అట్లా ఎన్నో పర్క్స్ చాలా ఉపయోగం పడుతుంది. అంటే మనలాంటి వాళ్ళకి
చాలా ఉపయోగపడుతుంది. మనం వ్లాగ్స్ చేస్తాం కదా, మనలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వ్లాగ్ వస్తుంది, అది ఎవరిది? నీదే. దగ్గర చూపించు మరి. మనం కొత్తగా కోహినూర్ మట్టు నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి పెట్టాం కదా, అది వేదాంత మట్. ఇది కూడా చాలా మంచి వీడియో, ఇది మేము రికమెండ్ చేస్తాం, చూడండి. మీరు రిషికేష్ వెళ్తుంటే చాలా పనికొస్తుంది. ఓకే, ఆ ప్రోడక్ట్ ఏమంటావు ఇప్పుడు? వర్త్ బయింగ్ అంటావా? అందరికి ఏం రికమెండ్ చేస్తావు? ఈ ప్రోడక్ట్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఇట్లాంటి ప్రోడక్ట్ అయితే దొరకదు. మీరు ఇప్పుడు వ్లాగులు చేస్తున్నారంటే, కెమెరా చీప్ ప్రైస్లో కావాలి, పోర్టబుల్ కావాలి అని అంటే ఇదైతే మీకు రికమెండేషన్ ఇస్తాను. వ్లాగర్స్ అందరికి ఇది చాలా యూస్ఫుల్ అంటావు. ఇది మీకు ఇంకా డబల్ స్క్రీన్గా పెట్టచ్చు. హెల్మెట్ పైన సేమ్ కెమెరా స్టిక్ లాగా ఇది మీరు అటాచ్ చేయించుకున్నారంటే మీరు ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు. ఒకటి ఇది ఒక అటాచ్మెంట్ ఉండాలి. ఓకే, ఇదైతే దీనికి ఇంకో వర్జన్ కూడా ఉంటుంది, కానీ అది ఆల్రెడీ ఒక దానికి ఇక్కడ కింద ఒక స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, ఏదో ఒక స్క్రీన్ వాడేయచ్చు. కానీ అదైతే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే అది జల్దీ ఓవర్ హీట్ అవుతుంది. ఇదైతే కూల్గా ఉంటుంది, టెంపరేచర్ కూలింగ్ ఉంటుంది. అవును, చాలా యూస్ఫుల్ అంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ, బై. దీనిలో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. మీరు షార్ట్స్ తీయాలంటే అది ఇట్లా చేస్తారంటే ఫోటో మోడ్ వస్తుంది, వీడియో ఉంటుంది, క్విక్ క్లిప్ కూడా ఉంటుంది, అంటే షార్ట్స్ అనుకోండి. స్లో మోషన్లో వీడియో తీయాలంటే అది కూడా వస్తుంది, ఇంకా టైం ల్యాబ్స్ తీయాలంటే అది కూడా వస్తుంది. 5-in-1 అనుకోండి. ఓకే, డు యూ రికమెండ్ దిస్? చాలా వర్త్ ఇట్ ఈ ప్రైస్లో. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ లైక్ లక్కీ ఆశా ట్రావెల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. ఇది లక్కీ మా